ఓం శాంతి. ఏప్రిల్ 14వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సుఖదుఖాల ఆట గురించి మీకు మాత్రమే తెలుసు. ఇందులో అర్ధకల్పము సుఖము, అర్ధకల్పము దుఃఖం ఉంటుంది. తండ్రి దుఃఖాన్ని హరించి సుఖమునిచ్చేందుకు వస్తారు. ప్రశ్న: చాలామంది పిల్లలు ఏ విషయంలో తమ హృదయాలను సంతోషపరుచుకొని నాకు అంతా తెలుసని భావిస్తారు? జవాబు: చాలామంది మేము సంపూర్ణమైపోయాము, సంపన్నమైపోయామని భావించి తమ హృదయాలను సంతోషపరుచుకుంటారు. ఇలా భావించడం కూడా నాకు అంతా తెలుసని అనుకోవడం. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరింకా చాలా పురుషార్థం చెయ్యాలి. మీరు పావనంగా అయితే ప్రపంచం కూడా పావనమైనది కావాలి. రాజధాని స్థాపనవ్వాలి. ఒక్కరే వెళ్ళలేరు. పాట: తల్లివి నీవే, తండ్రివి నీవే. ఓం శాంతి. ఇలా పిల్లలకు తమ సొంత పరిచయము లభిస్తుంది. మనమంతా ఆత్మలమని తండ్రి కూడా అంటున్నారు. అందరూ మనుషులే. చిన్నవారైనా పెద్దవారైనా, ప్రెసిడెంట్ అయినా, రాజా రాణి అయినా అందరూ మనుషులే. ఇప్పుడు తండ్రి అంటున్నారు, అందరూ ఆత్మలే, కానీ నేను ఆత్మలందరి తండ్రిని. అందుకే నన్ను పరమపిత, పరమ ఆత్మ లేక సుప్రీం అని అంటారు. వారు ఆత్మలైన మనందరికీ తండ్రి అని, మనమంతా పరస్పరములో సోదరులమని పిల్లలకు తెలుసు. తర్వాత బ్రహ్మ ద్వారా సోదరీ సోదరుల ఉన్నత కులము, నీచ కులములుంటాయి. ఆత్మలైతే అందరూ ఆత్మలే. ఇది కూడా మీకు తెలుసు. మనుషులకైతే ఏమీ తెలీదు. ఇప్పుడు తండ్రి కూర్చొని మీకు అర్థం చేయిస్తున్నారు. తండ్రిని గురించి ఎవ్వరికీ తెలీదు. ఓ భగవంతుడా, ఓ తల్లి, తండ్రి అని మనుషులు పాడుతూ ఉంటారు. ఎందుకంటే ఉన్నతాతి ఉన్నతమైన వారు ఒక్కరే ఉండాలి కదా. వారు అందరికీ తండ్రి, అందరికీ సుఖమునిచ్చేవారు. ఈ సుఖదుఖాల ఆట గురించి కూడా మీకు తెలుసు. ఇప్పుడిప్పుడే సుఖము, ఇప్పుడిప్పుడే దుఃఖం ఉంటుందని మనుషులు భావిస్తారు. అర్ధకల్పము సుఖము, అర్ధకల్పము దుఃఖముంటుందని వారికి తెలీదు. సతో ప్రధానము, సతో రజో తమో గుణములున్నాయి కదా. శాంతిధామములో ఆత్మలు ఉన్నప్పుడు మనమంతా సత్యమైన బంగారంగా ఉండేవారము. అప్పుడు ఏమాత్రము కల్తీ లేదు. భలే అక్కడ ఆత్మలలో తమ తమ పాత్ర నిండి ఉంటుంది. కానీ ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి. అపవిత్ర ఆత్మ అక్కడ ఉండజాలదు. ఈ సమయంలో ఇక్కడ ఒక్క పవిత్రాత్మ కూడా లేదు. బ్రాహ్మణ కులభూషణులైన మీరు కూడా పవిత్రంగా అవుతూ ఉన్నారు. ఇప్పుడే మీరు స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు. వారు సంపూర్ణ నిర్వికారులు. మిమ్మల్ని సంపూర్ణ నిర్వికారులని అనరు. దేవతలను తప్ప శంకరాచార్యులను గాని మరెవ్వరినీ గాని అలా సంపూర్ణ నిర్వికారులని అనరు. జ్ఞానసాగరుని నోటి ద్వారా ఈ విషయాలను మీరే వింటున్నారు. జ్ఞానసాగరుడు ఒక్కసారి మాత్రమే వస్తారని కూడా మీకు తెలుసు. మానవులైతే పునర్జన్మలను తీసుకొని మళ్ళీ వస్తారు.
ఎవరైనా జ్ఞానము విని వెళ్ళిపోతే తమలో ఆ సంస్కారాలని నింపుకొనిపోయి ఉంటారు. కనుక వారు మళ్ళీ జన్మ తీసుకొని వచ్చి వింటారు. 6-8 సంవత్సరాల వయసు గల పిల్లలలో కూడా కొంతమందికి మంచి జ్ఞానము అబ్బుతుంది. ఎందుకంటే ఆత్మ అయితే అదే కదా. జ్ఞానము విన్నప్పుడు వారికి చాలా బాగుందనిపిస్తుంది. మాకు మళ్ళీ అదే తండ్రి నుండి జ్ఞానము లభిస్తూ ఉందని ఆత్మ భావిస్తుంది. లోపల చాలా ఖుషి ఉంటుంది. ఇతరులకు కూడా నేర్పించేందుకు ప్రారంభిస్తారు. స్ఫూర్తి కనపడుతుంది. ఉదాహరణకు యుద్ధాలు చేసేవారు కూడా తమతో ఆ సంస్కారాలు తీసుకెళ్తారు. కనుక వారు బాల్యము నుండే అదే పనిలో సంతోషంగా నిమగ్నమవుతారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి నూతన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. ఇప్పుడు మీరు అందరికీ నూతన ప్రపంచానికి గాని శాంతిధామానికి గాని మీరు యజమానులుగా అవ్వవచ్చు. శాంతిధామము మీ ఇల్లు. అక్కడ నుండి మీరు పాత్ర చేసేందుకు ఇక్కడకు వచ్చారని చెప్పండి. ఆత్మల గురించే తెలియనందున ఇది కూడా ఎవ్వరికీ తెలీదు. మనము నిరాకార ప్రపంచము నుండి ఇక్కడకు వచ్చామని మీకు కూడా ఇంతకు ముందు తెలీదు. మనమంతా బిందువులము. భృకుటి మధ్య ఆత్మ నక్షత్రం ఉంటుందని సన్యాసులు అంటారు. అయినా బుద్ధిలో పెద్ద రూపమే వచ్చేస్తుంది. శాలిగ్రామాలని అన్నందున పెద్ద రూపంగా భావిస్తారు. ఆత్మలు శాలిగ్రామాలు. యజ్ఞాన్ని రచించినప్పుడు అందులో కూడా పెద్ద పెద్ద శాలిగ్రామాలను తయారు చేస్తారు. పూజ చేయునప్పుడు శాలిగ్రామము యొక్క పెద్ద రూపమే బుద్ధిలో ఉంటుంది. ఇదంతా అజ్ఞానమని తండ్రి అంటున్నారు. జ్ఞానము వినిపించేది నేనొక్కడినే. నేను తప్ప ఈ ప్రపంచంలో మరెవ్వరూ వినిపించలేరు. ఆత్మ ఒక బిందువని, అలాగే పరమాత్మ కూడా ఒక బిందువేనని ప్రపంచంలో ఎవ్వరూ అర్థం చేయించరు. వారు అఖండ జ్యోతిస్వరూప బ్రహ్మ అని అంటారు. బ్రహ్మతత్వమును భగవంతుడని భావిస్తారు. మళ్ళీ స్వయాన్ని కూడా భగవంతుడని చెప్పుకుంటారు. పాత్ర చేసేందుకు చిన్న ఆత్మరూపములో భూమిపైకి వచ్చామని, మళ్ళీ పెద్ద జ్యోతిలో లీనమవుతామని అంటారు. లీనమైతే తర్వాత ఏముంది? పాత్ర కూడా లీనమైపోతుంది. ఇది పెద్ద తప్పు. ఇప్పుడు తండ్రి వచ్చి సెకండులో జీవన్ముక్తినిస్తారు. మళ్ళీ అర్ధకల్పము తర్వాత సోపానాలు దిగుతూ జీవన బంధనములోకి వస్తారు. మళ్ళీ తండ్రి వచ్చి జీవన్ముక్తులుగా చేస్తారు. అందుకే వారిని సర్వుల సద్గతిదాత అని అంటారు. పతిత పావనుడైన తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. వారి స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. లేకుంటే పావనంగా అవ్వలేరు. అత్యంత ఉన్నతమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. చాలామంది పిల్లలు మేము సంపూర్ణమైపోయామని భావిస్తారు. తమ హృదయాన్ని సంతోషపరుచుకుంటారు. దీనిని కూడా మియామిట్టుగా అవ్వడమని అంటారు. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, ఇంకా మీరు చాలా పురుషార్థం చేయాలి. పావనంగా అయితే మీ కొరకు ప్రపంచం కూడా పావనమైనది కావాలి.
ఒక్కరే అయితే వెళ్ళలేరు కదా. వేగంగా కర్మాతీతమవ్వాలని ఎవరు ఎంతగా ప్రయత్నించినా అవ్వలేరు. రాజధాని స్థాపన అవ్వాలి. విద్యార్థి ఎంత తెలివిగలవాడైనా పరీక్షలైతే వాటి సమయానికే జరుగుతాయి కదా. పరీక్షలు త్వరగా రమ్మంటే రావు. ఇది కూడా అలాగే జరుగుతుంది. సమయము వచ్చినప్పుడు మీ చదువు యొక్క రిజల్టు వెలువడుతుంది. ఎంత మంచి పురుషార్థులైనా మేము పూర్తిగా తయారయ్యామని చెప్పలేరు. 16 కళా సంపూర్ణంగా ఇంతవరకు ఏ ఆత్మ తయారవ్వలేదు. అందుకు చాలా పురుషార్థం చెయ్యాలి. మేము సంపూర్ణమైపోయామని మీ హృదయాలను సంతోషపరుచుకోకండి. అలా అవ్వరు. సంపూర్ణమయ్యేది అంతిమములోనే. మియామిట్టుగా అవ్వరాదు. రాజధాని అంతా స్థాపన అవ్వాలి. ఇక కొంత సమయము మాత్రమే ఉందని అర్థం చేసుకుంటారు. మిసైల్స్ కూడా తయారయ్యాయి. ఇవి తయారు చేసేందుకు కూడా మొదట సమయము పడుతుంది. తరువాత అభ్యాసమైపోతుంది. కనుక వెంటనే తయారు చేస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడే ఉంది. వినాశనము కొరకు బాంబులు తయారు చేస్తూ ఉంటారు. గీతలో కూడా ముసలమనే పదముంది. శాస్త్రాలలో కడుపు నుండి ఇనుప ముసలము పుడుతుందని రాశారు. ఇవన్నీ అసత్యపు మాటలు కదా. తండ్రి వచ్చి వాటినే మిసైల్స్ అని అంటారని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనము వినాశనానికి ముందే తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవ్వాలి. మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని పిల్లలకు తెలుసు. సత్యమైన బంగారుగా ఉండేవారము. భారతదేశాన్ని సత్యఖండమని అంటారు. ఇప్పుడు అసత్యఖండంగా తయారయ్యింది. బంగారు కూడా సత్యంగా అసత్యంగా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి మహిమ ఏమిటో తెలుసుకున్నారు. వారు మానవ సృష్టికి బీజరూపులు, సత్యము, చైతన్యము. ఇంతకు ముందు కేవలం మహిమ చేసేవారు. ఆ తండ్రి ఇప్పుడు మనలో అన్ని గుణాలు నింపుతున్నారని మీకు తెలుసు. తండ్రి అంటున్నారు, మొట్టమొదట స్మృతి యాత్ర చేయండి. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమైపోతాయి. నా పేరే పతిత పావనుడు. ఓ పతిత పావన రండి అని పాట కూడా పాడతారు. కానీ వారు వచ్చి ఏం చేస్తారో ఎవ్వరికీ తెలీదు. ఒకే సీత ఉండదు కదా. మీరంతా సీతలే. తండ్రి పిల్లలైన మిమ్మల్ని అనంతములోకి తీసుకెళ్లేందుకు అనంతమైన విషయాలను వినిపిస్తారు. బేహద్ బుద్ధి ద్వారా స్త్రీ పురుషులంతా సీతలే అని మీకు తెలుసు. అందరూ రావణుని జైలులో ఉన్నారు. తండ్రి రాముడు వచ్చి అందరినీ రావణుని జైలు నుండి విడిపిస్తారు. రావణుడు మనిషి కాదు. ప్రతి ఒక్కరిలో పంచవికారాలున్నాయి. అందుకే దీనిని రావణరాజ్యం అంటారు. దీని పేరే వికారీ ప్రపంచము. అది నిర్వికారీ ప్రపంచము. రెండిటికి వేరువేరు పేర్లు ఉన్నాయి. ఇది వేశ్యాలయము, అది శివాలయము. నిర్వికార ప్రపంచానికి ఈ లక్ష్మీనారాయణులు యజమానులుగా ఉండేవారు. వీరి ముందు వికారీ మనుషులు తల వంచి నమస్కరిస్తారు.
వికారీ రాజులు ఆ నిర్వికారీ రాజుల ముందు తల వంచి నమస్కరిస్తారు. ఇది కూడా మీకు తెలుసు. మనుషులకు కల్పము ఆయువెంతో కూడా తెలీదు. కనుక రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎలా తెలుస్తుంది? సగము సగము ఉండాలి కదా. రామరాజ్యము రావణరాజ్యము ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి? అంతా అస్తవ్యస్తంగా చేసేశారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ 5000 సంవత్సరాల చక్రము తిరుగుతూనే ఉంటుంది. మనము 84 జన్మల పాత్ర చేస్తామని ఇప్పుడు మీకు తెలిసింది. తరువాత మనము ఇంటికి వెళ్ళిపోతాము. సత్యత్రేతాయుగాలలో కూడా పునర్జన్మలను తీసుకుంటారు. అది రామరాజ్యము. ఆ తర్వాత రావణరాజ్యములోకి రావాల్సి ఉంటుంది. ఇది గెలుపు ఓటముల ఆట. మీరు గెలుపొందితే స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఓడిపోతే నరకానికి యజమానులుగా అవుతారు. స్వర్గము వేరుగా ఉంటుంది. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. మీరిప్పుడలా అనరు. ఎందుకంటే స్వర్గం ఎప్పుడవుతుందో మీకు తెలుసు. వారేమో జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని అంటారు, లేక నిర్వాణానికి వెళ్ళారని అంటారు. కానీ అలా జ్యోతి జ్యోతిలో కలిసిపోదని మీరంటారు. సర్వుల సద్గతిదాత ఒక్కరే అని గాయనముంది. సత్యయుగాన్ని స్వర్గమని అంటారు. ఇప్పుడిది నరకము. ఇది భారతదేశపు మాటే. అంతేకాని పైన ఏ స్వర్గము లేదు. దిల్వాడా మందిరంలో స్వర్గాన్ని కప్పు పైన చూపించారు. అందువలన స్వర్గము పైనే ఉందని మనుషులు భావిస్తారు. అరే, పైన పైకప్పులో మనుషులు ఎలా నివసించగలరు? బుద్ధిహీనులు కదా. ఇప్పుడు మీరు వాటన్నింటినీ స్పష్టంగా అర్థం చేయిస్తారు. ఇక్కడే స్వర్గవాసులుండేవారని, వారే తిరిగి ఇక్కడ నరకవాసులుగా అవుతారని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ స్వర్గవాసులుగా అవ్వాలి. ఈ జ్ఞానము నరుడి నుండి నారాయణునిగా చేస్తుంది. సత్యనారాయణులుగా తయారయ్యే కథను కూడా వినిపిస్తారు. సీతారాముల కథ కాదు, ఇది నరుడి నుండి నారాయణునిగా అయ్యే కథ. లక్ష్మీనారాయణుల పదవి సర్వశ్రేష్టమైనది. సీతారాములలో 2 కళలు తగ్గిపోతాయి. శ్రేష్ఠ పదవిని పొందుకునేందుకే పురుషార్థం చేయబడుతుంది. ఒకవేళ పురుషార్థం చేయకపోతే వెళ్ళి చంద్రవంశస్థులైపోతారు. భారతవాసులు పతితులవ్వగానే తమ ధర్మాన్నే మర్చిపోతారు. క్రైస్తవులు సతో నుండి తమో ప్రధానులుగా అయినా తమ సాంప్రదాయములోనే ఉన్నారు కదా. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారు తమను తాము హిందువులని చెప్పుకుంటున్నారు. మేము వాస్తవానికి దేవీ దేవతా వంశము వారని అర్థం చేసుకోరు. విచిత్రము కదా. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారని మీరడిగితే తికమక పడతారు. దేవతల పూజ చేస్తున్నారంటే దేవతా ధర్మము వారని అర్థము కదా. కానీ అర్థం చేసుకోరు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. మనము మొదట సూర్యవంశములో ఉండేవారము. తర్వాత ఇతర ధర్మాలన్నీ వస్తాయి. మనము పునర్జన్మలను తీసుకుంటూ వస్తాము.
మీలో కూడా ఎవరో కొంతమందే యథార్థంగా అర్థం చేసుకుంటారు. పాఠశాలలో కూడా కొందరి బుద్ధిలో బాగా కూర్చుంటుంది, కొందరి బుద్ధిలో తక్కువగా కూర్చుంటుంది. ఇక్కడ కూడా పాస్ అవ్వని వారిని క్షత్రియులని అంటారు. చంద్రవంశములోకి వెళ్ళిపోతారు. 2 కళలు తగ్గిపోతాయి కదా, సంపూర్ణులుగా అవ్వలేరు. మీ బుద్ధిలో ఇప్పుడు బేహదు చరిత్ర భూగోళాలు ఉన్నాయి. ఆ పాఠశాలలో హద్దులోని చరిత్ర భూగోళాలు చదువుతారు. వారికి మూలవతనము సూక్ష్మవతనమంటే ఏమిటో తెలీదు. సాధు సన్యాసులు మొదలైన వారి బుద్ధిలో కూడా లేదు. మూలవతనములో ఆత్మలుంటాయని మీ బుద్ధిలో ఉంది. ఇది స్థూలవతనము. మీ బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. స్వదర్శన చక్రధారి సైన్యము కూర్చొని ఉంది. ఈ సైన్యము తండ్రిని చక్రాన్ని స్మృతి చేస్తుంది. మీ బుద్ధిలో జ్ఞానముంది, అంతేగాని ఆయుధాలు మొదలైనవేవీ లేవు. జ్ఞానము ద్వారా స్వదర్శనము జరిగింది. తండ్రి రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. ఇప్పుడు తండ్రి రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు, రచయితను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఎవరు ఎంత స్వదర్శన చక్రధారులుగా తయారైతే అంత ఇతరులను తయారు చేస్తారు. ఎవరు ఎక్కువ సర్వీస్ చేస్తారో వారికి అంత ఎక్కువ పదవి లభిస్తుంది. ఇది సాధారణ విషయము. గీతలో కృష్ణుడి పేరు వేయడం వలన తండ్రిని మర్చిపోయారు. కృష్ణుణ్ణి భగవంతుడని అనరాదు, వారిని తండ్రి అని అనలేరు. వారసత్వము తండ్రి ద్వారా లభిస్తుంది. పతిత పావనులని తండ్రికే చెప్పబడుతుంది. వారు వచ్చినప్పుడు మనము వాపస్ శాంతిధామానికి వెళ్తాము. మనుషులు ముక్తి కొరకు ఎంత తలకొట్టుకుంటూ ఉంటారు. మీరెంత సహజంగా తెలియజేస్తారు. పతిత పావనులు పరమాత్మ అని చెప్పండి. పరమాత్మ పతిత పావనుడైతే మళ్ళీ గంగలో స్నానము చేసేందుకు ఎందుకు వెళ్తారు? గంగా నది తీరంలో కూర్చొని అక్కడే మరణించాలని ఆశిస్తారు. మరణించేటప్పుడు బెంగాలులో గంగా నదిలోకి వెళ్ళి హరిబోల్ అని అనేవారు. అలా చేస్తే ముక్తులైపోతారని భావిస్తారు. ఆత్మ ఏమో వెళ్ళిపోయింది, అదేమో పవిత్రంగా అవ్వలేదు. ఆత్మను పవిత్రంగా చేసేవారు తండ్రి ఒక్కరు మాత్రమే. వారినే పిలుస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా చేస్తారు, అంతేగాని కొత్త దానిని రచించరు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారం 1వ పాయింట్. తండ్రిలో ఏ గుణాలున్నాయో వాటిని స్వయంలో నింపుకోవాలి. పరీక్షకు ముందే పురుషార్థం చేసి స్వయాన్ని సంపూర్ణ పావనంగా చేసుకోవాలి. ఇందులో అంతా నాకే తెలుసని భావించరాదు. 2వ పాయింట్.
స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఇతరులను కూడా తయారు చెయ్యాలి. తండ్రిని, చక్రాన్ని స్మృతి చెయ్యాలి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన విషయాలను విని తమ బుద్ధిని బేహద్దులో ఉంచాలి. హద్దులోకి రాకూడదు. వరదానము: స్వస్థితి ద్వారా పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే సంగమయుగి విజయీరత్న భవ. వివరణ: పరిస్థితులపైన విజయాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సాధనము స్వస్థితి. ఈ దేహము కూడా పరాయిది, స్వంతము కాదు. స్వస్థితి మరియు స్వధర్మము సదా సుఖాన్ని అనుభవం చేయిస్తుంది. మరియు ప్రకృతి ధర్మము అనగా పరాయి ధర్మము లేక దేహము యొక్క స్మృతి ఏదో ఒక విధమైన దుఃఖాన్ని అనుభవం చేయిస్తుంది. కనుక ఎవరైతే సదా స్వస్థితిలో ఉంటారో వారు సదా సుఖాన్ని అనుభవం చేస్తారు. వారి వద్దకు దుఃఖము యొక్క అల రాదు. వారు సంగమయుగి విజయీరత్నాలుగా అవుతారు. స్లోగన్: పరివర్తనా శక్తి ద్వారా వ్యర్థ సంకల్పాల ప్రవాహము యొక్క ఫోర్సును సమాప్తం చేయండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఎక్కడ చూసినా మీరే మీరు ఉన్నారని అంటారు. మేము ఏం చేసినా, ఎక్కడకు వెళ్ళినా తండ్రి నా జతలోనే ఉన్నాడు అనగా నీవే నీవు ఉంటావు అని అంటాము. ఎలాగైతే కర్తవ్యము జతలో ఉందో అలా ప్రతి కర్తవ్యాన్ని చేయించేవారు కూడా సదా జతలోనే ఉన్నారు. చేసేవారు, చేయించేవారు ఇరువురు కంబైన్డ్గా ఉన్నారు. ఓం శాంతి.